భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 28/5/2025 స్వస్తి స్త్రీ చాంద్రమణ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం రిపీట్ గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష శుద్ధపాడ్యమి అనంతర విధియ బుధవారం. ఈరోజు జ్యేష్ఠమాసం ప్రారంభమైంది. పాడ్యమి ఉదయం 6:40, అనంతరం విధి కూడా తెల్లవారుజామున 4:43 వరకు. బుధవారం మృగశిర నక్షత్రం ఈరోజు తెల్లవారుజామున 3:21. వర్జ్యం ఉదయం 9:54 నుండి 11:25 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:31 నుండి 12:32 వరకు. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:25. అమృత గడి రాత్రి 7 గంటల నుండి 8:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు. ధృతియోగం రాత్రి 9:53, భవ ఉదయం 8:55, బాలు సాయంత్రం 5:41. నిజ కత్తిరి త్యాగం అయిపోతుంది. ఇవాళ నుంచి కత్తిరి త్యాగం అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంటి పనులు, శంకుస్థాపనలు, ఇంటి గుమ్మాలు పెట్టుకోవడం, మిగతా పనులు, ఇంటి పనులన్నీ కూడా చేసుకోవచ్చు ఇవాళ నుంచి కూడా, రేపటి నుంచి కూడా. ఏమండి, దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దైవ దర్శనాలు ఉంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో భంగం, వృత్తిలో ధనలాభం, వ్యాపార మూలకంగా కూడా లాభాలు ఉంటాయి. ఉద్యోగ ప్రకారంగా కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి కార్యసాధన, సామాన్య ధనలాభాలు, దైవ చింతన, అనుకోని ప్రయాణాలు. కర్కాటక రాశి స్వల్పంగా అనారోగ్య సమస్యలు, ఉద్యోగ భంగం, వృత్తి వ్యాపారాల్లో విఘ్నాలు ఉండే అవకాశం. సింహరాశి వారి సాహసయాత్రలు, హృదయానందం, కొంచెం సోమరితనం, అధిక ధన వ్యయం ఉండే అవకాశం. కన్యారాశి ఇంటయందు భార్యాభర్తలతో సమస్యలు, చికాకులు, అశాంతి ఉండే అవకాశాలు. తులారాశి వారి పరాక్రమం ప్రదర్శించుట, వాహనయోగం, భోజన సౌఖ్యం ఉండే అవకాశాలు. వృశ్చిక రాశి వారి పుణ్యతీర్థ సందర్శనలు, ధనవృద్ధి, కార్యసిద్ధి. ధనస్సు రాశి వారి సుఖము, విందు వినోదాలు, ధనలాభం, జాయింట్దారులతో సమస్యలు, వ్యాపారంలో స్వల్ప లాభాల మట్టుకే ఉండే అవకాశాలు. మకర రాశి వారి వ్యాపారంలో ధనలాభాలు, కార్యసిద్ధి, వృత్తి యందు కూడా అనుకూలత, రుణములు తీర్చుట. కుంభరాశి వారికి భగవద్ దర్శనము, ధనవృద్ధి, నూతన కార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం. మీనరాశి వారి వ్యాపారాలకు సామాన్యం, ధనవృద్ధి, వాహనయోగం, స్వల్పంగా అనారోగ్యం, వృత్తి వ్యవహారాల్లో మట్టికి లాభాలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే యజ్ఞో మహాయజ్ఞక్రతు సత్రాం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానమోత్తమం అన్నారు. ఇందులో స్వామివారి 10 పుణ్య దివ్యమైన నామాలు ఉన్నాయి. యజ్ఞ అన్నారు ముందుగా. ఓం యజ్ఞాయ నమః. యజ్ఞో వై విష్ణు. యజ్ఞం అంటే విష్ణు స్వరూపంగా, భగవత్ స్వరూపం అని అనగా భగవానుడు యజ్ఞస్వరూపుడు అని అన్ని యజ్ఞముల యందు విష్ణువే విరాజిల్లేవాడు అగుట చేత తైత్రేయ ఉపనిషత్తు లాంటి సంహితలు కూడా తెలుపబడ్డాయి. బ్రహ్మదేవుడు ప్రజలను యజ్ఞాలతో కూడిన వారిని సృష్టించాడు. మీరు యజ్ఞాలు చేయుడు, దేవతల మీకు సర్వ అభీష్టాలు కూడా వర్షింపచేస్తారని బ్రహ్మదేవుడు చెప్పారు. ఈ రీతిగా యజ్ఞాలు ఆరాధించాలి, యజ్ఞం ద్వారా మనం అభీష్టాలు నెరవేర్చుకోవాలి అని చెప్పారు. మానవుడు నిత్యము కూడా పంచమహాయజ్ఞాలు చెయ్యాలి. అందులో దేవయజ్ఞం, ఋషియజ్ఞం, పితృయజ్ఞం, అతిథి యజ్ఞం, భూతయజ్ఞం అని ఉన్నాయన్నమాట. ఇవి తప్పనిసరిగా చేయాలి. దేవతలను ఆరాధించడం, స్మరించడం, దేవతల యజ్ఞయాగాది కర్తువులు చేయడం, దేవత ఆరాధన, గృహదేవత ఆరాధన, ఇవన్నీ దేవతాయజ్ఞం. ఋషియజ్ఞాలు, ఋషులు ఇచ్చిన గ్రంథాలు, అష్టాదశ పురాణాలు చదవడం, వినటం, యజ్ఞయాగాది కర్తువులు చేయడం, ఇవన్నీ ఋషి రుణం తీరుతుంది. పితృరుణం తీరితే పితృదేవతలకి. పితృయజ్ఞం అంటే పితృదేవత తర్పణాలు విడిచిపెట్టి, రోజు కూడా తర్పణాలు విడిచిపెట్టాలి. నిజంగా అయితే పితృదేవతలు తర్పణాలు విడిచిపెట్టుకోవడం, ఇవన్నీ ఒకటి పితృయజ్ఞం. అతిథి యజ్ఞం, మన ఇంటికి వచ్చి అతిథి ఎవరైనా వస్తే భోజనం పెట్టడం రోజు ఎవరికైనా సరే, అది అతిథి యజ్ఞం అవుతుంది. యజ్ఞాలతో సమానం చూసుకోండి. భూతయజ్ఞం, పక్షులకి, పశువులకి వీడన్నీ కూడా ఆహారం, నీళ్లు పెట్టడం, తాగడం, దాహార్తులకి, అలాగే పశువులకి, పక్షులకి కూడా నీళ్లు, ఆహారం పెడితే అది భూతయజ్ఞం. భూతాలకి, చీమలకి పంచదార ఇవన్నీ వేస్తారు, నూకలు ఇవన్నీ
అని భూతదయ్య మనం తెలియకుండానే కాళ్ళతోటి చేతులతో అనేక జీవులు చంపుతూ ఉంటాం, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఎన్నో చనిపోతూ ఉంటాం తెలియకుండా. ఆ దోషాలు పోవాలంటే భూతయజ్ఞం చేయాలి. పితృదేవత అనుగ్రహం కలగాలి, సంతానం కలగాలంటే పితృయజ్ఞం చేయాలి. దేవతల అనుగ్రహం కావాలంటే దేవయజ్ఞం చేయాలి, దేవతలను ఆరాధించాలి, స్మరించాలి. అలాగే మనకి ఋషి యొక్క అనుగ్రహం కావాలంటే కనుక ఋషి యజ్ఞాలు, యాగాలు, పురాణాలు చదవడం వెంట ఇవన్నీ కూడా చెయ్యాలని చెప్పారు. ఈ యజ్ఞాలు చేయడం వల్ల ఆ యజ్ఞాలన్నింటికీ కూడా స్వరూపం పరమాత్మే కనుక యజ్ఞో వై విష్ణు యజ్ఞ వాం యజ్ఞాయ నమః అని భగవంతుణ్ణి నారాయణ విష్ణు సహస్రనామాలో కొనియాడారు.